వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ తర్వాత బెయిల్ మీద రిలీజ్ కావడం జరిగింది. వారిని పరామర్శించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే బొల్లా బ్రహ్మనాయుడు గారు అన్యాయంగా అక్రమంగా 14 రోజుల పాటు కారాగారం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం రాజకీయ కక్ష. చాలామంది అనుకోవచ్చు, తెలంగాణలో అరెస్ట్ చేస్తే, తెలంగాణ జైల్లో పెడితే రాజకీయ కక్ష ఏంటి అని. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద కక్షతో అక్కడ ఉన్నటువంటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అనవసరమైన కేసులో ఇరికించారు. ఎవ్వరికైనా కొద్దిగా కేసు యొక్క పూర్వపరాలు పరిశీలిస్తే అర్థమయ్యేది ఒకటే, బొల్లా బ్రహ్మనాయుడు గారు కానీ ఆయనకి బంధువుగా ఉన్నటువంటి బొల్లా రమేష్ కానీ ఇద్దరూ కూడా మోసపోయారు. బాధితులు 6,25,00,000 రూపాయలు వైట్ మనీని వారికి ట్రాన్స్ఫర్ చేసి నష్టపోయినటువంటి బాధితులు. దొరికిందే తడువుగా దొరికాడరా బ్రహ్మనాయుడు ఇరికించేమన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎవరో కాదు, సాక్షాత్తు లోకేష్ గారే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. లోకేష్ గారు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, ఈయన మీద గెలిచిన ఎమ్మెల్యే గారు, ఇంకా కొంతమంది కలిసి లోకేష్ గారికి చెప్పారు, దొరికాడరా బ్రహ్మనాయుడు ఇరికించేద్దాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఓసారి గెలిచాడు, కాస్త డబ్బులు ఉన్నోడు, ఖర్చు పెడతాడు, కాబట్టి ఈయన కొంగదీద్దాం అనేటువంటి దుర్బుద్ధితో అన్యాయంగా అక్రమంగా బాధితుల్ని ముద్దాయం చేసినటువంటి ఘోరమైనటువంటి కేసు ఇదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చాలామంది వినే ఉంటారు కేసు. బ్రహ్మనాయుడు గారి తాలూకా వారి బంధువు బొల్లా రమేష్ అనే ఆయన తెలంగాణలో సుమారుగా 10 ఎకరాల భూమిని కొనాలని ప్రయత్నం చేశాడు. కొన్నాడు, డబ్బులు ఇచ్చాడు, ఎంఓయూ చేసుకున్నాడు. అది రెగ్యులరైజ్ కానటువంటి భూమి. అక్కడ 4 రైతులు ఏమన్నారంటే ఇది రెగ్యులరైజ్ అవుతుంది, రెగ్యులరైజ్ చేసి ఇచ్చే బాధ్యత మాది, రెగ్యులరైజ్ ఇచ్చిన తర్వాతే మీరు రిజిస్టర్ చేస్తాం అంటే అడ్వాన్స్ ఇచ్చారు. మళ్ళీ కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చారు. తర్వాత బ్రహ్మనాయుడు గారిని ఆయన బంధువు అవటం వల్ల బాబాయో లేకపోతే అన్నయ్యో ఏమవుతాడో తెలియదు కానీ మీరు కూడా బాబాయ్ కొడుకు మీరు కూడా 2 కోట్లు సహాయం చేయన్న అంటే వైట్ మనీ ఇదంతా వాళ్ళకి నలుగురికి 450,000 ఆయన తరపున ఈయన ఇచ్చాడు. ఇది ఈయన చేసిన తప్పు. ఆయనకు అప్పు ఇచ్చాడు బంధువు కాబట్టి, ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, సమయానికి లేవు కాబట్టి ఆయనకి ఇచ్చాడు. అంతేకాదు ఇంకో పెద్ద కేసు ఏంటంటే ఆ ప్లేటర్ గారి పేరేంటి, రాధాకృష్ణ అనే ఆయన ఒక ఆయన మధ్యవర్తి, ఆయన అడ్వకేటే. ఆయన ఏం చేశాడు, భూభారతి ప్రాజెక్ట్ ఇది గవర్నమెంట్ది, మీరు 2 లక్షల దావలు వేయండి, ఇది రెగ్యులర్ అవుతుందని చెప్పారు. అది గవర్నమెంట్ది కాదంట. ఆయనే ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాడు బ్యాంకులో, దాని మీద డబ్బులు వేస్తే ఆయన డ్రా చేసుకున్నాడు. ఇది మోసం. ఈ మోసం అని ఎప్పుడు తెలిసింది, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఆయన కూడా ఇన్వెస్టిగేషన్లో కన్ఫెషన్లో నేనే మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నానని చెప్పాడు. మోసపోయిన వాళ్ళు ఇవాళ జైల్లో ఉండాల్సిన పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారి రెడ్ బుక్ యొక్క సారాంశం. ఎవరైతే మోసపోతారో, ఎవరైతే బాధితులు అవుతారో ఆ బాధితులు లోపల ఉంటారు, దాడులు చేసిన వాళ్ళు బయట ఉంటారు. చూశారుగా, మా ఇంటి మీద దాడి చేస్తే నన్ను లోపలేశారు. అక్కడెక్కడో దెందులూరులో చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఆ శ్రీనివాస్ అనే వాళ్ళు లోపలేశారు. ఇక్కడ మోసపోతే వీళ్ళు లోపలేశారు. ఈ రెడ్ బుక్ అనేది ఎక్కడి దాకా వెళ్ళిందంటే తెలంగాణలో కూడా పెట్టారు రెడ్ బుక్. ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేశారు. లోకేష్ డైరెక్ట్గా సీఎం ఆఫీస్తో మాట్లాడాడు. ఏంది కర్మ, నాకు అర్థం కాలేదు. ఇంత ఘోరమా? ఇంత ఘోరంగా ఒక మాజీ శాసనసభ్యుడిని, ఒక వ్యాపారస్తుడిని మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం, ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా.
ఇవాళ కాబట్టి రేపైనా వాస్తవాలు తెలుస్తాయి కదా, తెలియవా వాస్తవాలు? ఆగిపోతాయా? అన్యాయంగా అక్రమంగా అసలు పొలాలు కొనుక్కుంటే ఏమి లాభం? ఈ రమేష్ కానీ ఇంకోళ్ళు కానీ రెగ్యులరైజ్ కానిటువంటి బొనాలకి డబ్బులు ఇచ్చి ఏం చేసుకోవాలి? ఇల్లు నాకు అర్థం కాలేదు. తెలంగాణలో ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా లోకేష్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ? ఇది అయిపోయింది. బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత అయ్యో మా బ్రహ్మనాయుడు గారిని లోపల పెట్టారే అన్యాయంగా అక్రమం కానీ, ఆయన వచ్చినప్పుడు ఇంటికి 10 మంది వస్తారు. లేదు ఆయన గుడికి వెళ్ళాడు, గుడి దగ్గర 10 మంది వస్తారు. మాజీ శాస్త్రజ్ఞుడు ఆయన హీరోచితంగా బయటకు వచ్చాడు, బ్రహ్మాండంగా బయటకు వచ్చాడు అనే ఉద్దేశంతో, తప్పు చేయకోకుండా 14 రోజుల పాటు జైల్లో ఉన్నాడనే ఉద్దేశంతో ఓ పెద్ద దండ చేశారంట. ఆ దండం లాక్కుపోయారంటండి. విన్నారా? ఎవరు లాక్కుపోయింది? పోలీసులు. దండం లాక్కుపోయారంట. మీ దుంప దగ్గర లా అండ్ ఆర్డర్ కాపాడాలయా, లేదా అరెస్ట్ చేయాలా ఎవరినన్నా? దండం లాక్కుపోయి కట్ చేశారంట. ఏం పోయే కాలం వచ్చింది ఈ పోలీసులు? నేను అడుగుతా ఉన్నా. పోలీసులు తమ నాయకుడికి ఒక అద్భుతమైన దండ తయారు చేసుకుని అభిమానులు వేస్తుంటే దాన్ని లాక్కుపోయి కట్ చేస్తారు. లేదు డిఎస్సి అనే దాన్ని ఒక బొమ్మగా తయారు చేసి దాన్ని దహనం చేస్తుంటే దాన్ని లాక్కుపోయి కట్ చేస్తారు. సరే చంద్రబాబు నాయుడు బొమ్మను తగలేస్తుంటే దాన్ని కట్ చెప్పాలని సీఎం బొమ్మ అయితే కట్ చేస్తామని రావచ్చు. ఈ దండలు కూడా పెట్టాయా బాబు? మాకు అర్థం కాలే. పోలీసులకి ఏం పోయే కాలం వచ్చింది చెప్తున్నా. అయ్యా పోలీసులకి అందరికీ మనవి చేస్తున్నా, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలే ఉంది. ఎవరిని వదిలిపెట్టం. మీరు ఇవాళ ప్రభుత్వం చేతిలో రౌడీలుగా బిహేవ్ చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం. అలాంటి వాళ్ళకే పోస్టింగ్లు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళే సిఐలు, అలాంటి వాళ్ళే ఎస్ఐలు, అలాంటి వాళ్ళే డిఎస్పీలు. వినుకొండలో కూడా అంతే. ఇది శాశ్వతం కాదు ఈ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎవరైతే హద్దు మీరి పోలీసు యంత్రాంగంలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. 3 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ చట్ట ప్రకారంగా శిక్షించే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బొల్లా బ్రహ్మనాయుడు గారు వ్యాపారాలు చేసి సంపాదించుకున్న మనిషే తప్ప ఎవరి దగ్గర అన్యాయంగా అక్రమంగా కాజేయాలనే మనస్తత్వం లేని వ్యక్తి. రథకురపాడులో నిలబడి ఓడిపోయాడు, వినుకొండ వచ్చాడు, వినుకొండలో గెలిచాడు, మళ్ళా నిలబడ్డాడు, మళ్ళా ఓడిపోయాడు, మళ్ళా నిలబడతాడు, మళ్ళా గెలుస్తాడు. రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయేటటువంటి పిరికి బంద కాదు. 14 రోజులు కాదు 14 మాసాలున్నా మీరేమీ చేయలేరని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆయనకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి తెలుగుదేశం నాయకులు చెప్తున్నాను. ఆయన పెంచుతున్నారా మీరు? అన్యాయమైన కేసులో పెట్టి పెంచుతున్నారు తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా విచారణలో ఆయనకి న్యాయం జరుగుతుంది. తెలంగాణ పోలీసులు కానీ కోర్టు కానీ విచారిస్తే ధర్మంగా ప్రవర్తిస్తుంది. ఆయన దీనిలో కేవలం మోసపోయినటువంటి బాధితుడు తప్ప ఈయన కానీ ఆ రమేష్ కానీ వీళ్ళు ఎక్యూజుడు కాదనే వాస్తవాన్ని నిదానంగా అయినా తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను.